హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ అన్నమాట. ఏంటి దీనిలో వచ్చిందంటే ఒక కొత్త ఇనిషియేటివ్ అనేది తీసుకుని వచ్చారు. సో ఆ ఇనిషియేటివ్ యొక్క పేరు ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఏ కాలం అంటే వర్షాకాలం. సో వర్షాకాలంలో మన పరిసరాలన్నీ కూడా దోమలతో ఇట్లా నిండిపోయి ఉంటాయి, మనకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్లో మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని తెలియజేసేటువంటి ఒక ఇనిషియేటివ్ అనమాట. ఏ విధంగా అంటే సఫాయి అప్నావ్ బిమారీ భగావ్, అంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి, ఆరోగ్యకరంగా ఉండండి అని. పేరు ఇలాగే గుర్తుపెట్టుకోవాలి, సఫాయి అప్నావ్ బిమారీ భగావ్ ఇనిషియేటివ్. ఏ మినిస్ట్రీ తరపున ఇవ్వబడింది అని అడిగినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనమాట. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ విభాగం వాళ్ళు ఈ యొక్క ప్రతిపాదన అనేది తీసుకొని వచ్చారు. అండ్ ఈ విషయంలో ఏ విధంగా చేస్తారు. సో ఇదేంటంటే మన దేశంలో ఎప్పటి నుంచో మనం చేస్తున్నటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ అనేది మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం. సో ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా అది కూడా అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా ఫోకస్ చేస్తూ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0గా వచ్చినటువంటి ఈ యొక్క ప్రతిపాదన ఏదైతే ఉందో దానిలో ఒక విభాగమే సఫాయి అప్నావ్ బిమారీ భగావ్. అండ్ ఈ ఇనిషియేటివ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకొని వచ్చారంటే జూలై 1న స్టార్ట్ అయింది, ఆగస్టు 31తో ముగుస్తుంది అనమాట. ఈ యొక్క టైం పీరియడ్ ఏదైతే ఉందో ఈ టైంలో ఎక్కువగా వర్షాలు పడుతూ ఉండడం, ఆ వర్షపు నీరు కనుక ఎక్కడైనా స్టోర్ అవుతూ ఉంటే ఆ ప్లేసెస్ అన్నిట్లో కూడా దోమలు అటువంటివన్నీ పెరిగి లార్వాలన్నీ పెరగడం ద్వారా అక్కడ వాళ్ళ పరిసరంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. సో అటువంటి సిచ్యువేషన్ ఉండకూడదు అంటే ఎప్పటికప్పుడు పరిసరాలన్నీ కూడా నీట్గా ఉంచుకోవాలి, క్లీన్గా ఉంచుకోవాలి అని అందరికీ తెలియచేస్తూ క్లీన్ అండ్ నీట్ని చేయడం కోసమే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0లో భాగంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చారు. ఎందుకంటే వర్షాకాలం వచ్చేటువంటి అనారోగ్య సమస్యలను తగ్గించడానికి. అండ్ ఇక్కడ ఎటువంటి విషయాల మీద ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది ఫోకస్ చేస్తుంది అంటే ఈ ప్రతిపాదనల భాగంగా ఏమేం చేస్తుంటారంటే క్లీన్లీనెస్ డ్రైవ్స్, అంటే రోడ్లు కావచ్చు, పరిసరాలు కావచ్చు, వాటన్నిటిని క్లీన్ చేయడం ఒకటి. వేస్ట్ మేనేజ్మెంట్, ఎక్కడా కూడా చెత్త అనేది నిలబడకుండా, చెత్త నిలబడిపోయింటే అక్కడ దోమలు ఎక్కువగా పెరిగేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. అలా ఉండకూడదు అంటే ఎప్పటికప్పుడు కూడా ఆ యొక్క వేస్ట్ అనేది క్లీన్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు రెగ్యులర్ క్లీనింగ్ ఆఫ్ టాయిలెట్స్. సో టాయిలెట్స్ అనేవి కూడా ఎప్పుడు క్లీన్గా నీట్గా ఉంచాలి, దోమలకు ఆవాసాలుగా ఉండకూడదు, ఈగలు అలాంటివి కూడా పెరగకుండా ఉండాలి. అండ్ దాంతోపాటు శానిటేషన్ ఫర్ చిల్డ్రన్. సో చిల్డ్రన్కి ఎప్పటికప్పుడు కూడా క్లీన్గా నీట్గా ఉండటం, అండ్ వాళ్ళు ఎక్కడైతే ఆడుకుని ఉంటారో ఆ పరిసరాలన్నీ కూడా శానిటేషన్ చేసి ఉంచడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ వాటర్ శాంప్లింగ్ కూడా ఇంపార్టెంట్. వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేయగలగాలి. ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తాయంటే ఒకటి దోమలు ఎక్కువగా ప్రబలడం వల్ల, దాంతోపాటు నీరు అనేది ఎక్కువగా కలుషితం అయిపోతూ ఉండటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో వాటర్ క్వాలిటీ అనేది మనం వాటర్ని ఫెసిలిటీ తీసుకునేటప్పుడే క్వాలిటీ అనేది చెక్ చేసుకోగలగాలి, నీట్గా క్లీన్గా ఉండేటువంటి వాటర్ అనేది తీసుకోగలగాలి. ఇటువంటి విషయాల గురించి అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా క్రమబద్ధంగా ఉండే విధంగా ఇటువంటివన్నీ కూడా ఇందులో భాగంగా తీసుకొని వచ్చారు. సో ఏ మినిస్ట్రీ అండ్ ఎక్కడ ఏది అంటే మన మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ తరపున వస్తుందంటే అన్ని రాష్ట్రాలకు కూడా అవైలబిలిటీ ఉంటుంది. అంటే అన్ని రాష్ట్రాలు కూడా ఇందులో భాగంగా పనులు అనేవి చేయబడతాయి అన్నమాట. సఫాయి అప్నావ్ బిమారీ భగావ్ ఇనిషియేటివ్ దేని కింద అంటే స్వచ్ఛ భారత్ అర్బన్ 2.0 కింద ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది తీసుకొని రాబడింది. సో ఇంకొకటి అనమాట, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ తరపున ఒకటి ఏంటంటే రీసెంట్గా అమృత్ ఒకటి, స్మార్ట్ సిటీస్ మిషన్ ఒకటి, అండ్ పిఎం ఆవాస్ యోజన పథకం ఒకటి అర్బన్ సిటీస్లో. ఈ పథకాలన్నీ స్టార్ట్ చేసి కూడా 9 సంవత్సరాలు గడచడంతో దాని యొక్క యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అంటే 9th యానివర్సరీ అనమాట. ఎప్పుడు ఈ పథకాలన్నీ స్టార్ట్ చేయడం జరిగిందంటే 2015లో ఈ పథకాలు అనేవి స్టార్ట్ చేశారు. ఒక్కొక్క స్కీమ్ అనేది మనకు తెలుసు, అమృత్ ఎందుకోసం ఉంటుంది, స్మార్ట్ సిటీస్ మిషన్, పిఎం అర్బన్ మిషన్, ఆవాస్ యోజన మిషన్. సో ఇవన్నీ కూడా స్టార్ట్ చేసి 9 సంవత్సరాలు అయినందుకు
మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక యానివర్సరీ సెలబ్రేషన్ అనేది నిర్వహించారనమాట. సో స్మార్ట్ సిటీస్ మిషన్ పరంగా ఏంటంటే ఏ ఒక్క ప్లేసెస్లో అంటే ఒక రాష్ట్రంలో కొన్ని సిటీస్ అనేవి సెలెక్ట్ చేసి ఆ సిటీస్ అన్నిటిలో కూడా క్లీన్గా ఉంచడం కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, అండ్ టెలికమ్యూనికేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, అక్కడ అవసరమైనటువంటి హెల్త్ పరంగా అవసరమైనటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా బెటర్గా మార్చడమే ఈ యొక్క పిఎం ఆవాస్ యోజన అంటే స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఈ స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా మన రాష్ట్రంలో కూడా కొన్ని పెద్ద పెద్ద నగరాలని సెలెక్ట్ చేసి వాటిని అందంగా మార్చడం అండ్ క్లీన్గా మార్చడం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటన్నిటిని బెటర్గా తీసుకొని రాబోతున్నారు. అండ్ ఇక్కడ అమృత్ మహోత్సవ్ అండ్ అమృత్ స్కీమ్ ఏదైతే చెప్తున్నామో అది స్టార్ట్ అయ్యి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది కదా. సో ఆ స్కీమ్ పరంగా అటల్ మిషన్ ఫర్ రెజ్యునేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. సో దీని ద్వారా ఏంటంటే మనకి పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు, రోడ్స్ అండ్ కొన్ని ప్రదేశాలు, పార్కులు, ఇట్లా సామూహికంగా వాడుకునేటువంటి ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా చాలా ఆరోగ్యకరంగా నీట్గా ఉంచడం ఇందులో ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ దాంతోపాటు ప్రజలకు ఏవైతే కనీస అవసరాలు ఉంటాయో ఎటువంటివి వాటర్ సప్లై ఇవ్వడం అండ్ డ్రైనేజ్ అనేది ఎప్పుడుగా క్లీన్గా ఉండేలా చేయడం, అండ్ దాంతోపాటు అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇవ్వడం, అండ్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కూడా అందుబాటులో ఉండే విధంగా చేయడమే అనమాట. అండ్ ఏవైతే అన్ని డబ్బున్న వాళ్ళకి అని కాదు, ఇవి ఫెసిలిటీస్ ఎక్కడైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు అక్కడ అన్ని క్లీన్గా నీట్గా ఇప్పుడు మెయింటైన్ అవ్వగలుగుతుందంటే ఈ యొక్క అమృత్ స్కీమ్ పరంగా అనమాట. సో ఆ స్కీమ్ పరంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఆవరణ నీట్గా ఉంచడం, వాటర్ సప్లై ఉంచడం, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని కల్పించడం, ఇవన్నీ కూడా అమృత్ సపోర్ట్తోనే అనమాట. అంటే ఒక్క హాస్పిటల్ అనే కాదు, అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని ప్లేసెస్లో రోడ్స్ అవ్వచ్చు, పార్క్స్ అవ్వచ్చు, ఇట్లా ఎక్కడైతే మనకి అవసరమో అక్కడంతా కూడా ఫెసిలిటీస్ అనేవి అందరికీ అందుబాటులో ఉండాలి. అందరికీ అందుబాటులో అంటే పూర లేకపోతే ధనిక పేద ఇటువంటి తారతమ్యాలు లేకుండా అందరికీ అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉండేలా చేయడమే ఈ యొక్క అమృత్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, అది కూడా ఇది అర్బన్ సిటీస్కి సంబంధించింది అనమాట. సో ఆవాస్ యోజన పథకం గ్రామీణ పథకాలకి ఉంది, గ్రామీణ ప్రాంతాలకి ఉంది, అర్బన్ ప్రాంతాలకి కూడా ఉంది. అర్బన్ అంటే పట్టణాలకు అనమాట. సో పట్టణాలకి ఉన్నటువంటి దాంట్లో కూడా ఏంటంటే ఇది క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్. కొంత అమౌంట్ అనేది గవర్నమెంట్స్కి కేంద్రం నుంచి ఇవ్వబడుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఇల్లు కట్టుకోలేనటువంటి స్థితిలో ఉంటారో వాళ్ళకి, తక్కువ ఆదాయం కలిగినటువంటి వాళ్ళకి ఇల్లు కట్టించడం అనమాట. అంటే వాళ్ళకంటే ఒక గృహం అనేది కొనుక్కోవడం చాలా కష్టం కాబట్టి తక్కువ ఖర్చుతో కట్టించి వాళ్ళకి తక్కువ అమౌంట్కి కేటాయిస్తారనమాట. అది కూడా ఈ యొక్క పిఎం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఇది అర్బన్ కేటగిరీ పరంగా ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయి చాలా రాష్ట్రాల్లో కూడా బెటర్గా సేవలు అనేవి అందించగలుగుతున్నారు. అండ్ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఈ స్కీమ్స్ అన్నిటినీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. సో స్మార్ట్ సిటీస్ మిషన్ ఏదైతే ఉందో అందులో ఏంటంటే పట్టణాలను సెలెక్ట్ చేసి ఆ పట్టణాలకి అన్ని ఫెసిలిటీస్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయడం. ఇలా ఈ అన్ని పథకాలు స్టార్ట్ చేసి 9 సంవత్సరాలు అయినందుకు ఆ పథకాల యొక్క ఇంపార్టెన్స్ను అందరికీ తెలిసే విధంగా ఒకసారి యాన్యువల్ డే అనేది నిర్వహించారు. నాటో కూటమి అంటే తెలుసు. నాటో కూటమి మనకి అక్కడ యుఎస్ చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాటో కూటమిలో భాగంగా ఉంటాయి. బట్ ఇక్కడ చెప్తుంది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చాలా దూరంగా ఉన్నటువంటి కెన్యా అనే దేశాన్ని నాటో ఎల్లీగా ప్రకటిస్తూ యుఎస్ గవర్నమెంట్ తెలియజేసింది అనమాట. ఏంటి నాటో ఎల్ఏ ఏంటి, నాటో కూటమి ఏంటి, దాని గురించి డిఫరెన్స్ కూడా మనకు అర్థం కావాలి. నాటో కూటమిలో ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏకి దగ్గరగా ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో, ఫిన్లాండ్ అట్లా ఉన్నటువంటి స్విట్జర్లాండ్ ఇట్లా దేశాలు ఏవైతే ఉన్నాయో, కెనడా, ఈ దేశాలు నాటో కూటమిలో భాగంగా ఉన్నాయి. సో నాటో కూటమిలో భాగంగా ఉన్న దేశాలకి డిఫెన్స్ పరంగా సహాయం అనేది లభిస్తుంది. అంటే ఆ రక్షణ వ్యవస్థని బలోపేతం చేసుకునే విధంగా అందులో ఉన్నటువంటి మొత్తం దేశాలు 12 దేశాలు కలిసి ఆ దేశాల్లో ఏ ఒక్క దేశం మీదకైనా సరే వేరే దేశం కనుక పోరాడడానికి వస్తే ఈ 12 దేశాలు కలిసి పోరాడతాయి అనమాట. అదే నాటో కూటమి. బట్ ఇక్కడ నాటో ఎల్లి అన్నాం ఎందుకంటే ఇందులో నాటో కూటమిలో చేరకపోయినప్పటికీ కూడా
ఈ నాటో దేశాల యొక్క సహకారం అనేది ఈ దేశాలకు ఇవ్వబడుతుంది. అదే నాటో ఎల్ఏలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్. అండ్ ఇందులో ఏ దేశం భాగస్వామ్యం కల్పించబడిందంటే కెన్యా అనమాట. సో కెన్యా వచ్చేసి ఆఫ్రికాలో ఉండేటువంటి ఒక దేశం. సో ఆఫ్రికాకి వాళ్ళు ఇటువంటి ఫెసిలిటీ, అంటే ఆఫ్రికా అనేది పేద దేశం కాబట్టి వాళ్ళు ఈ యొక్క యుద్ధాల పరిస్థితుల్లో కనుక వస్తే వాళ్ళు పార్టిసిపేటేషన్ ఏమీ ఉండదు. బట్ కెన్యాకి ఏదైతే రక్షణ పరంగా అవసరమైనటువంటి ఫెసిలిటీస్ కావాలో వాటి పరంగా సహాయం అనేది నాటో దేశాల ద్వారా అందుతుందన్నమాట. అంటే నాటో కూటమి ద్వారా వచ్చేటువంటి రక్షణ సహాయం ఏదైతే ఉంటుందో అది కెన్యాకి అందుతుందని యుఎస్ఏ గవర్నమెంట్ ఈ నాటో ఎల్ఏ ఏదైతే ఉందో దాని పరంగా తెలియజేసింది. అండ్ ఇది ట్రేడ్ పరంగా కూడా ఉంటుంది. ట్రేడ్ పరంగా అంటే ఆ దేశంతో కొంతవరకు లావాదేవీలు నిర్వహిస్తుంది అనమాట. అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ పరంగా ఏవైతే ఆ దేశానికి అవసరమో అవన్నీ ఫెసిలిటీస్ కూడా ఆ దేశానికి అందుతాయి. అండ్ సెక్యూరిటీ పరంగా ఆ దేశానికి ఎప్పుడైనా రక్షణ వ్యవస్థకు అవసరం ఉంటే అవి అందుతాయి అన్నమాట. అండ్ ఈ యొక్క మేజర్ నాటో ఎల్ఏ కూటమి ఏదైతే ఉందో దానిలో ఏంటంటే డిఫెన్స్ ట్రేడ్ ఒకటి ఉంటుంది, సెక్యూరిటీ పరంగా అంటే భద్రత పరంగా వాళ్ళకి అవసరమైనటువంటివన్నీ కూడా నేర్పించడం ఉంటుంది. అంటే డిఫెన్స్ పరంగా ఉన్నప్పుడు వాళ్ళకి అవసరమైనటువంటి ఆయుధాలైనా, ఎయిర్ క్రాఫ్ట్లైనా, యుద్ధ పరికరాలైనా అవన్నీ కూడా యుఎస్ఏ నుంచి వాళ్ళు కొనుగోలు చేసుకోవడానికి వీలు కలుగుతుంది అనమాట. అండ్ బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నాటో కూటమిలో కనుక ఏదైనా దేశానికి సహాయం అవసరమైతే మిగిలిన దేశాలు హెల్ప్ చేస్తాయి. కానీ నాటో ఎల్ఏలో కనుక ఏదైనా దేశం ఉందంటే ఆ దేశానికి అవసరమైనప్పుడు నాటో దేశాలు సహాయం చేస్తాయి. కానీ అది చిన్న దేశం, అంటే కెన్యా అనేది చిన్న దేశం కాబట్టి ఆ దేశం వెళ్ళి వీటి కోసం యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. అండ్ నాటో కూటమిలో చేరాల్సినటువంటి అవసరం కూడా లేదు. జస్ట్ ఒక ఒప్పందం ద్వారా నాటో ఎల్ఏ అనేటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందంలో జాయిన్ అయినప్పుడు కెన్యాకి కావాల్సినటువంటి రక్షణ అనేది నాటో కూటమి ద్వారా అందించబడుతుంది. అండ్ కెన్యాకి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎవరున్నారు? విలియం రూటో. నాటో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్రస్సెల్స్, బెల్జియం అన్నమాట. ఇది 1949 నుంచి కూడా నాటో కూటమి అనేది కొనసాగుతుంది. 75 సంవత్సరాలు అనేది కంప్లీట్ చేసుకొని రీసెంట్గా మీటింగ్ కూడా కండక్ట్ చేసుకుంటుంది అనమాట. ఆ మీటింగ్ కూడా 70 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఒక సమ్మిట్ నిర్వహించుకోబోతుంది. అది ఎక్కడంటే వాషింగ్టన్లో ఈ యొక్క కూటమికి సంబంధించినటువంటి మీటింగ్ అనేది ఈ సంవత్సరం జరగబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.